ఈ జంటనంది ఈ మంటపంలోకి ఎలా వచ్చిందో ఒక చరిత్ర ఇక్కడ చెప్పబడుతుంది, మీరే వినండి. ప్రత్యేకత అంటే జంట నందే. ఇది పూర్వం అంటే ఒక ఐతిహ్యంగా చెప్పుంటాం. అప్పుడు ఈ జంట నంది లేదు. ఈ ద్వారం గుండా దొంగరు అంటే దొంగ ఈ ఆలయ సంపదను దోచుకుపోవడానికి ఈ గేటు గుండా వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఈ ఒక్క నంది మాత్రమే ఉండేది. ఈ నందిని ఏం చేశారంటే గడ్డపారతో పొడిచారు. ఇదిగో ఈ రంధ్రం ఉన్న చోట గడ్డపారతో పొడిచిన వాళ్ళు అదే చోట కదలకుండా నిలబడిపోయారు. ఈ గడ్డపారతో అక్కడ పడవగానే నంది అరవడం మొదలైంది. వాళ్ళు కదలలేక తమను తాము మర్చిపోయి అక్కడే ఉండిపోయారు. ప్రాయశ్చిత్తంగానే పక్కనున్న ఈ నందిని ప్రతిష్ఠించారు. ఒక ఆలయ ఆగమం ప్రకారం ఒక నంది విరిగిపోయింది. దాన్ని బాగు చేసి ఉంచడమే చూడాలి. అలా కాకపోతే ఆ నందిని తొలగించి వేరే నందిని మాత్రమే పెడతారు. కానీ ఈ నందిని తొలగించకూడదు. ఇది సజీవమని చూపించడానికి మాత్రమే ఈ నంది స్వయంగా పెరుగుతోంది. ఒకే మండపంలో జంట నంది గురించి ప్రపంచానికి తెలియజేయండి ఈ వీడియో ద్వారా. ఇలాంటి ఒక ఆలయంలో ఇలాంటి జంట నందికి ఇంతటి చరిత్ర ఉందని అందరికీ తెలియాలి. ధన్యవాదాలు.